శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. మూడో రోజు మాడవీధులన్నీ భక్తజన సంద్రంగా మారాయి. బ్రహ్మోత్సవ విశిష్టతపై ఆలయ ప్రధాన అర్చకులతో మా ప్రతినిధి మోహన్ ఫేస్ టు ఫేస్. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. సోమవారం మూడో రోజు ఉదయం సింహవాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇక ఇవాళ స్వామివారి వాహన సేవలు దర్శించుకుంటే భక్తులకు కలిగేటటువంటి సిద్ధి ఫలాలు, ఈ వాహనాలకు ఉన్నటువంటి ప్రాధాన్యతలు వివరించడానికి మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, చెప్పండి, ఇవాళ జరుగుతున్నటువంటి వాహన సేవలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? వాటిని దర్శించుకుంటే భక్తులకు కలిగేటటువంటి సిద్ధి ఫలాలు? ఓం శ్రీ వెంకటేశాయ నమః. శ్రీవారి నవాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాలు మూడవ రోజు ఉదయం స్వామివారు మాడవీధుల్లో సింహవాహనం మీద విహరిస్తూ ఉన్నారు. యోగ నరసింహస్వామిగా అలంకారమై ఉన్నారు. యోగముద్ర ప్రదర్శిస్తూ ఉన్నారు. చతుర్భుజాలు, శంఖచక్రాలతో యోగముద్రలో స్వామివారు దర్శనమిస్తూ ఉన్నారు. యోగశక్తితో, తపశ్శక్తితో, తదేక ధ్యానంతో మనిషిలోని మృగ ప్రవృత్తిని అణిచి స్వామివారిని పొందవచ్చుననే ఒక దివ్యమైన సందేశాన్ని స్వామివారి సింహవాహనం ద్వారా ఇస్తున్నారు. సృష్టిలోని ఉత్తమోత్తమైనవన్నీ నా స్వరూపాలే అని స్వామివారు భగవద్గీతలో చెప్పినట్టు మృగాలకు రాజైన సింహం కూడా స్వామివారి సేవలో ఈరోజు సింహవాహనంగా తరిస్తూ ఉంది. భక్తులు దర్శనం చేసుకొని స్వామివారి యొక్క సందేశాన్ని స్వీకరించి స్వామివారి మీద ధ్యానంతో స్వామివారిని పొందడానికి ప్రయత్నం చేయవలసిన కోరుతున్నాను. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ముత్యపందిరి వాహనానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? ఆ వాహనాన్ని దర్శించుకుంటే భక్తులకు కలిగే శక్తి ఫలాలేంటి? ముత్యపందిరి ఒక అలంకారం కోసం ఏర్పడిన వాహనం. నవగ్రహాల్లో చంద్రుడికి మణి ముత్యం. నవగ్రహాల్లో చంద్రుడి యొక్క అధిష్టాన స్థానం తిరుమల. అటువంటి చంద్రుడి మణి అయిన ముత్యాలతో అలంకారమై తిరుమలలో శ్రీవారు చంద్రవంశపు రాజైన కృష్ణ పరమాత్మగా అలంకారమై చంద్రోదయం వేళ మాడవీధుల్లో విహరించడం భక్తుల యొక్క పూర్వజన్మ సుకృతం. స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క దివ్యమైన అనుగ్రహం పొందడానికి వారి జాతకరీత్యా చంద్రగ్రహానికి సంబంధించిన పీడలు పరిహారం చేసి చంద్రగ్రహం యొక్క అనుగ్రహాలు, విదేశీ వ్యాపారం, విదేశీ విద్య, స్త్రీ సంబంధమైన సౌఖ్యం, తల్లి, చెల్లెలు, భార్య, కూతురు మొదలైన వారితో ఒక మంచి అనుబంధం, ఇలాంటివి పొందడానికి ఒక మహత్తరమైన అవకాశం. చంద్రుడు ఓషధులకు, వనస్పతులకు కూడా అధిపతి కావడం వల్ల ఆరోగ్యం, ఆయుస్సు కూడా లభిస్తుంది. అలాగే చంద్రుడు యజ్ఞయాగాదులకు యజ్ఞ రక్షకుడుగా, సోముడుగా అతి ప్రధానమైన వాడు. కాబట్టి ఇవన్నీ కూడా చంద్రుడి అనుగ్రహాలుగా భక్తులు పొందవచ్చు. ఓం శ్రీ వెంకటేశాయ. ఈ స్వామివారికి సింహవాహన సేవను రాజసం కోసం, ఇంకా ముత్యపు పందిరి వాహన సేవను అలంకరణ కోసం నిర్వహిస్తున్నాము. ఇక సింహవాహనాన్ని దర్శించుకున్నటువంటి భక్తులకు రాజయోగం, అదేవిధంగా ముత్యపు పందిరి వాహనాన్ని దర్శించుకున్నటువంటి భక్తులకు ఆరోగ్యాలు సిద్ధిస్తాయని చెప్పి కూడా ఆలయ ప్రధాన అర్చకులు పేర్కొంటున్నారు. కెమెరా పర్సన్స్